అక్షర యోధుడు అస్తమించాడు. రామోజీరావు మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణంపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన సంతాపాన్ని తెలిపారు. రామోజీరావు మరణం బాధాకరమన్నారు మోదీ. భారత మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడిగా కొనియాడారు మోదీ. రామోజీ కుటుంబ సభ్యులకు మోదీ సానుభూతి తెలిపారు. రామోజీ మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రామోజీ మరణం దేశానికే తీవ్ర లోటు అన్నారు. మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేక శకమని, మీడియా రంగంలో ఆయన ఒక శిఖరమని అభివర్ణించారు చంద్రబాబు. రామోజీ మరణంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు పత్రిక మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు పూడ్చలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రామోజీ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు రేవంత్ రెడ్డి. ఇటు రామోజీ మరణంపై వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన శక్తివంతమైన వ్యవస్థగా అభివర్ణించారు వెంకయ్య నాయుడు. రామోజీరావు తెలుగు వారందరికీ గర్వకారణమంటూ వెంకయ్య నాయుడు కొనియారు. రామోజీ మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు పవన్ కళ్యాణ్. రామోజీ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పవన్ కళ్యాణ్ కొనియాడారు. రామోజీ మరణంపై లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సమాజానికి తీరని లోటన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఎంతగానో కృషి చేశారని లోకేష్ కొనియాడారు. ఇక సినీ ప్రముఖులు చిరంజీవి, రాజమౌళి రామోజీ మరణంపై తమ నివాళి అర్పించారు. ఇటు పలు పార్టీల నేతలు కూడా ఆయనకు నివాళులు అర్పించారు, సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక రామోజీ ప్రస్థానం చూసినట్టయితే నిన్ను చూడాలని సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం చేశారంటూ జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. రామోజీరావు మరణంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, అపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీ మరణంపై నివాళి అర్పించారు హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్. మీరు చూస్తున్న దృశ్యాలు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆయనకు నివాళులు అర్పించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఢిల్లీలో పార్టీ ఎంపీలతో సహచరులతో కలిసి చంద్రబాబు రామోజీరావుకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన చిత్రపటానికి పుష్పాలు సమర్పించి నివాళులు అర్పిస్తున్నారు. మధ్యాహ్నం 12:30 ఆయన నేరుగా రామోజీ ఫిలిం సిటీ వెళ్ళి ఆయన భౌతికాన్ని సందర్శించబోతున్నారు. ఒకసారి వెంకయ్య నాయుడు చేసిన ట్వీట్ ఎక్స్ వేదికగా చూద్దాం. ఈనాడు వ్యవస్థాపకులు ఆత్మీయులు రామోజీరావు పరంపదించారని తెలిసి విచారించాను. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో వారు సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైంది. తెలుగు భాషా సంస్కృతులకు వారు చేసిన సేవ చిరస్మరణీయమైంది. తెలుగువారి వెలుగు, మార్గదర్శి అయిన ఈనాడు పత్రిక రామోజీ ఫిలిం సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగువారి ఘనతను చాటి చెప్పారు రామోజీరావు అంటూ ఆయన కొనియాడారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థగా వెంకయ్య నాయుడు కొనియాడారు. ప్రముఖులంతా కూడా రాజకీయాలకు అతీతంగా సినీ రంగం నుంచి రామోజీరావు మృతికి తమ తీవ్ర సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులకు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయమయ్యారు. ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి భౌతికాన్ని తరలించారు. 88 ఏళ్ల రామోజీరావు ఈ నెల 5న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు రామోజీరావు. ప్రస్తుతం ఆయన భౌతికాయాన్ని ఫిలిం సిటీలోని ఆయన నివాసాన్ని తరలించారు. ప్రముఖులు అలాగే
చాలామంది అభిమానులు పెద్ద ఎత్తున ఫిలిం సిటీకి తరలి వస్తున్నారు, ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఎస్, రోహిత్ రామోజీ ఫిలిం సిటీ నుంచి ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. రోహిత్, రామోజీ భౌతికాయాన్ని ఫిలిం సిటీకి తరలించారు. ప్రస్తుతం ప్రముఖులంతా కూడా ఆయన భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నట్టు తెలిసింది. ఎవరెవరు ఇప్పటివరకు ఫిలిం సిటీకి చేరుకున్నారు, ఆయనకు ఏ రకంగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు? రామ్దాస్, అక్షర శిఖరం ఆకాశానికి చేరింది. వ్యాపార దిగ్గజం ఎంతో మందికి బతుకు తెరువును చూపించి పుడమి ఒడిలో కలిసిపోయింది. పత్రికా దిగ్గజం ఎంతో మంది పాత్రికేయులను తయారు చేసి ఇక సెలవు అంటూ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది. చెరుకూరి రామయ్య, ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు ఈ ఉదయం 4:50 తుది శ్వాస విడిచారు. ఆయన చెరుకూరి రామయ్య ఆయన పేరును రామోజీరావుగా మార్చుకున్నారు. ఆయన చెరుకూరి రామయ్య అనే పేరు నచ్చగా. ఆయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపురపాడులో ఆయన జన్మించారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఆలోచనలు మాత్రం అసాధారణం. అందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీ అనే సామ్రాజ్యాన్ని ఇక్కడ నిర్మించగలిగారు. ఆయన సాధారణ కుటుంబంలో జన్మించిన ఆలోచనలు అసాధారణం కాబట్టే ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలిగారు. అంతేకాదు, ఇంత పెద్ద పత్రికా రంగాన్ని నిర్మించగలిగారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో తనదైన ముద్ర వేయగలిగారు. తెలుగు పదం అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఎక్కడ ఆయన పత్రికల్లో తెలుగుకు, అచ్చ తెలుగుకు ఆయన అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఆయన పత్రికా రంగంలోనే కాదు, వ్యాపార రంగంలో, వస్త్ర వ్యాపార రంగంలో, హోటల్స్ రంగంలో, సినిమా రంగంలో, ఇలా ఎన్నో రంగాలలో తనదైన ముద్ర వేశారు. ఆయన స్థాపించిన తొలి వ్యాపార సామ్రాజ్యం చిట్ ఫండ్స్ కంపెనీని ఆయన స్థాపించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీని. ఆయనకు వ్యాపారంలో మెలకువలపై ఎప్పుడు కూడా వ్యూహాలు రచిస్తూ ఉండేవారు, నిష్ణాతులు అయ్యేవారు. ఆయన మొదట యాడ్స్ రంగంపై చాలా ఎక్కువ ఆసక్తి కనిపించడంతో ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఒక యాడ్స్ కంపెనీలో ఆయన పనిచేశారు. ఆ తర్వాత మెలకువలు నేర్చుకుని ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించారు. తెలుగు నేలపై ఈనాడు పేపర్ చదవని వారంటూ ఉన్నారు. ఎంతోమంది, లక్షలాది మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కారణంగా ఉపాధి పొందిన వాళ్ళే. ఆయన ఈ రామోజీ సంస్థలో, ఈనాడు గ్రూప్స్లో ఎంతోమంది విలువలతో కూడిన పాత్రికేయులను తయారు చేశారు. రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులతో ఆయనకు ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయి. ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ ఆయన చాలా నిరాడంబరంగా కనిపిస్తారు. చాలా నవ్వుతూ, చిరునవ్వుతో, చాలా ఆప్యాయంగా కనిపిస్తారు. అందుకే రామోజీరావుతో అనుబంధం కలిగిన వాళ్ళు రామోజీరావు మరణాన్ని తలుచుకుని ఈరోజు శోక సముద్రంలో మునిగిపోయారు. 85 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన చాలా ఆప్యాయంగా యువకుడిలా మమ్మల్ని పలకరిస్తారు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఉత్తేజం వస్తూ ఉంటుంది అని ఆయన చెప్తుంటుంటారు. ఆయన ఎప్పుడు నిత్య యువకుడు లాగానే ఉంటారు. ఒక 25-30 సంవత్సరాల యువకుడు ఎంత చురుకుగా ఆలోచిస్తారో ఆయన ఆలోచనలు అంతా చురుకుగా ఉంటాయి. చాలా ఆప్యాయంగా మాట్లాడతారు అని ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నాం, ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు మరణించారా అంటేనే మాకు బాధగా ఉంది అనే ఆయన మరణాన్ని ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రధాని మోదీ కూడా ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని గురి చేస్తోంది అంటూ ఆయన ట్వీట్ కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా స్పందించారు. ఢిల్లీలో ఉన్నారు ప్రస్తుతం. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన 12వ తారీఖున ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఢిల్లీలో మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా ఆయన బిజీగా ఉన్నప్పటికీ ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ కూడా చేశారు. ఆయన రామోజీ కుటుంబ సభ్యులతో ఫోన్ చేసి మరీ మాట్లాడారు. చంద్రబాబు కూడా రామోజీరావుతో అత్యంత అనుభవం ఉంది. ఆయన రాజకీయ, వ్యాపార, సినీ ఇలా ఏ రంగంలో ఆయన కాదు అని కూడా మనం చెప్పలేం. ఏ రంగానికి ఆయన సేవ చేశారు అంటే మనం ఇది అని చెప్పడానికి అవకాశం లేదు. చిట్ ఫండ్స్ కంపెనీ దగ్గర నుంచి, హోటల్స్ దగ్గర నుంచి, వస్త్ర రంగం దగ్గర నుంచి ఇలా ప్రతి రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. అందుకే ఈరోజు రామోజీరావు మరణాన్ని తలుచుకొని చాలామంది కన్నీరు పెడుతున్నారు. ఎందుకంటే లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, ఉపాధి పొందిన వాళ్ళు ఉన్నారు. తెలుగు అక్షరానికి ఆయన చేసిన సేవ ఎనలేనిది. ఆయన దేశంలోనే అత్యున్నత పురస్కారాలలో 2వదైన పద్మ
విభూషణ్ అవార్డును కూడా అందుకుని అత్యంత వినమ్రంగా ఉండే అతిపెద్ద శిఖరం రామోజీరావు. అందుకే ఈరోజు రామోజీరావు మరణించారనే వార్త విని తెలుగు అక్షరం కన్నీరు పెడుతుంది. రామోజీ ఫిలిం సిటీకి ఇప్పుడే ప్రముఖుల రాక కూడా మొదలైంది. ఇందుకు ముందే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించారు. రామోజీరావు బతుకాయానికి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వ లాంఛనాల గురించి చెబుతాము అని చెప్పారు. ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించి వెళ్ళారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఏర్పాట్లు చేస్తామనే విషయాన్ని చెప్తామని చెప్తున్నారు. రామోజీరావు ఒక అత్యంత సాధారణ రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆయన ఆలోచనలు అసాధారణం. ఆయన రైతు కుటుంబంలో జన్మించారు కాబట్టి రైతుకు సంబంధించిన అన్నదాత కావచ్చు, ఇలా రైతుకు సంబంధించిన అనేక కార్యక్రమాలను చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన తీసుకొని రైతుకు ఎప్పుడు సూచనలు చేస్తూ ఉండేవారు. వారు చాలా నిరాడంబరంగా ఉన్న వ్యక్తి. ఆయన చాలా సినిమాలు కూడా నిర్మించారు. కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి ఎన్నో రంగాలకు ఆయన మార్గదర్శి. దేశంలో ఉన్న ఎన్నో వ్యాపారాలకు ఆయన మార్గదర్శి. ఆయన మార్గం చూపించారని చెప్పుకోవాలి. ఆయన ఆలోచనలు ఇప్పుడు కూడా నిత్య నూతనం. అందుకే ఆయన మరణాన్ని తలుచుకుని ఈరోజు వ్యాపారవేత్తల దగ్గర నుంచి, సినీ ప్రముఖుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల వరకు కూడా కన్నీరు పెడుతున్నారు, సామాన్యుడి దగ్గర నుంచి. ఎందుకంటే ఉదయాన్నే అందరికీ టీ తాగటం అలవాటు. టీ తాగుతూ ఈనాడు పేపర్ని చూడకపోతే వాళ్ళకి దినచర్య ప్రారంభం కాదు చాలా మందికి. సో అలా ఈనాడు గ్రూప్ అధినేతగా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ మేలుకోక ముందే ఈనాడు పేపర్తో తలుపు తట్టే రామోజీరావు మరణించారనే వార్తను తలుచుకొని అందరూ కన్నీరు పెడుతున్నారు. ప్రస్తుతానికి రామోజీ ఫిలిం సిటీలో ఇక్కడే అంత్యక్రియలు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇక్కడ వరకు మాత్రమే అలౌ చేస్తున్నారు. లోపలికి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు మీడియాని, కేవలం ప్రముఖులను మాత్రమే అలౌ చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ వెనుకున్న ద్రాక్ష తోట దగ్గర ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. సో మరికొద్దిసేపట్లో అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా చెప్తున్నారు. రోహిత్ మీరు ఉన్నటువంటి ఆ రామోజీ ఫిలిం సిటీ ప్రపంచ ప్రఖ్యాతిగా ఇవాళ కేవలం ప్రాంతీయ చిత్రాలే కాదు, జాతీయ స్థాయి సినిమాలే కాదు, అంతర్జాతీయ సినిమా నిర్మాణాలకు వేదిక అయింది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అలాంటి ఫిలిం సిటీ అలాగే సినిమా రంగానికి ఆయనకున్న అనుబంధం విడదీయరాంది. ఆయన అభిరుచికి తగ్గట్టుగా, ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా కొత్త కొత్త ప్రయోగాలు చేశారు సినిమా రంగానికి సంబంధించి. నిజంగా ఆయన మృతి సినిమా రంగానికి తీరని లోటుగానే మనం భావించాల్సి వస్తుందా? ఖచ్చితంగా ఒక్క సినిమా రంగానికి అనే కాదు, రాజకీయ రంగానికి, పత్రికా రంగానికి, చాలా వ్యాపార రంగాలకు ఆయన మృతి తీరని లోటు. ఎందుకంటే ఆయన ఎన్నో వ్యాపారాలకు ఆయన మార్గదర్శి అనే సంస్థను స్థాపించినప్పుడు మార్గదర్శి కూడా ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయినప్పటికీ కూడా ఎన్నో వ్యాపారాలకు ఆయన మార్గదర్శి. ఆయన చూసి ఎంతోమంది ఔత్సాహ వ్యాపారవేత్తలు పుట్టుకొచ్చారు. ఆయన చూసి ఎంతోమంది పత్రికా రంగంలోకి వచ్చారు. ఆయన ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిస్టులుగా మారి ఎంతోమంది ఈరోజు వివిధ సంస్థల్లో జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు, పాత్రికేయులుగా పనిచేస్తున్నారు. ఆయన ఎన్నో సినిమాలు నిర్మించారు. నిజానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి అతిపెద్ద ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీ తెలుగు నేలపై ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన అతిపెద్ద ఫిలిం స్టూడియో ఇది. అందుకే ప్రపంచ దేశాలు రామోజీ ఫిలిం సిటీ గురించి అంత గొప్పగా చెప్పుకుంటాయి. ఖచ్చితంగా ఇది సినీ రంగానికి, పాత్రికేయ రంగానికి, వ్యాపార రంగానికి కూడా రామోజీరావు మరణం తీరని శోకమని చెప్పుకోవాలి. రామ్దాస్. రైట్, ఎస్ రోహిత్ అలాగే లైన్లో ఉండండి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూసినట్టయితే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి ఆయన భౌతికాయానికి తొలుత ఫిలిం సిటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆయన భౌతికాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఫిలిం సిటీ ఉద్యోగులు ఒక రకంగా బాధపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇంత ప్రముఖులంతా కూడా ట్వీట్ చేస్తున్నారు. ఆయన మృతి తీరని లోటు అంటూ కూడా ప్రముఖులంతా ట్విట్టర్ ద్వారా, ఎక్స్ ద్వారా తమ నివాళిని, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఎస్ రోహిత్, ఫిలిం సిటీకి చంద్రబాబు నాయుడు 12:30 చేరుకుంటారంటూ సమాచారం అందుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మధ్యాహ్నం 12:30 ఆయన నేరుగా ఫిలిం సిటీ చేరుకోబోతున్నారు. రామోజీరావు భౌతికాయానికి నివాళులు అర్పించబోతున్నారు. అందుకంటే ముందు ఆయన ఢిల్లీలో తన పార్టీ ఎంపీలతో కలిసి రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన మృతి తీరని లోటు అంటూ కనపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, కొంతమంది రామోజీరావు మృతికి సంబంధించి త్రిబులార్ అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి స్పందించారు. ఒకసారి చూద్దాం. చాలా బాధాకరం. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోవటం సాధారణం. కానీ
ఆ పుట్టిన ప్రతి మనిషి తను బ్రతుకున్నప్పుడు ఏం చేశాడు అన్నది ఈ సమాజం ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది. పెద్దలు రామోజీరావు గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఒక పత్రికా రంగానికే కాదు, ఒక సినిమా రంగానికే కాదు, ఒక వ్యవసాయ రైతన్నలకు అండగా, మహిళలకు అండగా, నీటి పొదుపు విషయంలో అండగా, యావత్ దేశ ప్రజలనే కాదు ప్రపంచ ప్రజలనే తనదైన మార్కు చూపిస్తూ ఒక సామాన్య వ్యక్తి ఇంత ఎత్తు ఎదగగలుగుతాడా అని అందరూ ఆశ్చర్యపడే విధంగా అన్ని రంగాలలో తన మార్క్ వేసుకొని ఇప్పుడు మనందరి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. వారు మన మధ్య లేకపోవటం వారు కుటుంబానికే కాదు, యావత్తు భారతదేశానికే కాదు ప్రపంచ ప్రజలందరికీ కూడా తీరని లోటు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి వారు చేసిన సేవ, వారు సూచనలు గత ప్రభుత్వాల్లో కానీ ఇప్పుడు కానీ ఎలా మార్గదర్శకంగా ఉన్నాయో మనం స్మరించుకోక తప్పదు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ అంత మహానుభావుడు మన మధ్య లేకపోవటం వారి కుటుంబానికి కాదు మనందరికీ లోటని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. సార్, మీతో ఎలాంటి అనుబంధం ఉండేది? ఎప్పుడైనా కలిసినప్పుడు? ఒక్కసారే కలిశాను. వారు ఏదో మన కాళ్ళ ముందు కాకుండా ఏదున్నా ఒక మనిషి తనదే ఎగ్జాంపుల్గా చెప్తుండేవారు. తను వ్యవసాయ కుటుంబం. పెద్దలు రామోజీరావు గారి మహాభినిష్క్రమణం ఎంతో ఆవేదన కలిగించింది. నిన్న రాత్రి తీవ్ర అస్వస్థత అని తెలిసినప్పటికీ కోలుకుంటారు అనే ఆశించా. కానీ ఈరోజు ఉదయం లేచేటప్పటికీ ఈ వార్త వినవలసి వచ్చినందుకు ఎంతో బాధగా ఉంది. గతంలో నాకు కొంత పరిచయం ఉన్నప్పటికీ 6 నెలల క్రితం నేను వారిని టైం ఒక అరగంట ఇస్తే మా సంభాషణ 2 గంటల పైగా జరిగింది. ఎన్నెన్నో విషయాలు ఆయన వద్ద ఇన్నాళ్ళు చదివింది నేర్చుకున్నది ఎంతో. ఆ 2 గంటలు ఆయనతో గడిపిన సమయంలో నేను తెలుసుకున్నది చాలా ఎక్కువ అని చెప్పి ఆ రోజు నాకు అనిపించింది. మరి అటువంటి మహానుభావుడు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి చేసినప్పటికీ కూడా తల దించకుండా మరి ఆయన పోరాడిన తీరు అన్యజన అసాధారణం, అనిర్వచనీయం. వయసులో ఎంతో చిన్నవానైనప్పటికీ కూడా ఆ రోజు ఆయన నన్ను ఎంతో గౌరవంతో ప్రేమతో మాట్లాడి నన్ను ఎంతో అభినందించి చంపుతారన్నా కూడా భయపడకుండా నేను చేసిన పోరాటాన్ని ఆ మహానుభావుడు నోటెమట మెచ్చుకుంటే ఇంకా నాకు నోట మాట రాలేదు. ఆ మహానుభావుడు మళ్ళీ లిఫ్ట్ వరకు వచ్చి కూడా ఆ వయసులో, అంటే 6 నెలల క్రితం, మరి 87 ఏళ్ళ వయసులో ఆయన లిఫ్ట్ వరకు వచ్చి సాగనంపారంటే ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చూసిన తర్వాత ఆ లిఫ్ట్ వద్దే మళ్ళీ నేను ఆయన నివారించినప్పటికీ ఆయన పాదాలని స్పృశించా. అటువంటి మహానుభావుడు, అటువంటి ధైర్యవంతుడు మీడియా రంగంలో ఉండటం చూస్తున్నాం మనం ఈరోజు మీడియాలో. మరి ఎలాగా అధికారానికి తల ఒగ్గుతున్నారో ఇటువంటి వ్యక్తి మళ్ళీ ఇంతకుముందు లేడు పత్రికా రంగంలో. ఇంత ధైర్యవంతుడు, మళ్ళీ అటువంటి ధైర్యవంతుడు మళ్ళీ రాడు. నేను ఢిల్లీలో ఉన్నందువల్ల ఇమీడియట్గా నేను అక్కడ లేను. ఈరోజు ఇప్పుడు ఇంకో గంటలో బయలుదేరి నేను వెళ్ళి వారి తుది దర్శనం రామోజీ ఫిలిం సిటీలో చేసుకుంటాను. తెలుగు జాతి ముద్దు బిడ్డ రామారావు గారు, ఆ తర్వాత రామోజీ. రాజకీయాలకు అతీతంగా రామోజీరావు మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు నేతలు, నాయకులు. ఇక రాజకీయ నాయకులే కాదు, సినీ ప్రముఖులు, సాధారణ ప్రజానీకం రామోజీరావు మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీడియా మొఘల్, మీడియాలో అతిపెద్ద
సామ్రాజ్యాన్ని స్థాపించిన రామోజీరావు 1974లో ఆగస్టు 10న ఈనాడు విశాఖ సాగర తీరం వేదికగా ఈనాడును ప్రారంభించారు. అనంతకాలంలోనే ఆయన 4 సంవత్సరాల్లోనే ఆయన కీరవాణి మాట్లాడుతున్నారు. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితమని 2 రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. రాజమౌళి రామోజీరావు తలుచుకొని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రామోజీరావుకు భారత రత్న ఇవ్వాలంటూ ఆయన ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద మీడియా మొఘల్, మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించిన రామోజీరావు మృతి ఇటు మీడియా రంగానికి, అటు సినీ రంగానికి కూడా, అలాగే వ్యాపార రంగానికి కూడా తీరని లోటుగా అభ్యర్థిస్తున్నారు. ఒకసారి రోహిత్ దగ్గరికి వెళ్దాం. రోహిత్, రామోజీరావు నిజంగా 1974లో ఈనాడును ప్రారంభించారు. ఒక రకంగా అది సంచలనం అని చెప్పాలి. విశాఖలో ఈనాడును ప్రారంభించారు. అంతేకాదు అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. మీడియా రంగంలో విస్తరించారు. అన్ని భాషల్లో మీడియా ఛానళ్లను, న్యూస్ ఛానళ్లను ప్రధానంగా ఆయన స్థాపించిన పరిస్థితి. ఒక రకంగా వేలాది మందికి ఉపాధిని కల్పించారు. మీడియా రంగంలో వేల మంది జర్నలిస్టులను తయారు చేశారు. వేలాది మందికి ఇవాళ మీడియా రంగంలో ఉపాధి కల్పించిన పరిస్థితి. రోహిత్, ఏ రకంగా చూడొచ్చు మనం? అంటే నిజంగా కేవలం మీడియా రంగం సంబంధించి కాదు, ఇటు సినిమా రంగానికి కూడా తీరని లోటుగా అని చెప్పచ్చు. కానీ ప్రధానంగా మనం మీడియాలో ఉన్నాం కాబట్టి ఈనాడు స్థాపించిన తర్వాత ఈనాడు, ఈటీవీ కావచ్చు, ఈనాడు కావచ్చు, ఇట్లా వేలాది మంది జర్నలిస్టులు ఆయన తయారు చేసిన పరిస్థితి. ఒక రకంగా ముఖ్యంగా మీడియా రంగానికి తీరని లోటుగానే మనం చూడాల్సి వస్తుంది. సో ఏమంటున్నారు తోటి జర్నలిస్టులు ఏమంటున్నారు? అక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఉండేవాళ్ళు కానీ, ఈటీవీలో పనిచేసే సిబ్బంది కానీ ఎలాంటి అభిప్రాయాలు, ఎలాంటి సానుభూతిని వ్యక్తం చేస్తారు? రామదాస్, రామోజీరావుతో అనుబంధాన్ని తలుచుకుని ప్రతి ఒక్కరూ కూడా కన్నీటి సందర్భమే అవుతున్నారు. ఇప్పుడే ప్రముఖుల రాక కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అక్షర శిఖరాన్ని కడసారి చూడటానికి, నివాళులు అర్పించడానికి ఇక్కడికి ప్రముఖులు వస్తున్నారు. ఇంతకుముందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వచ్చారు. మరికొద్దిసేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ రాబోతున్నారు. స్పీకర్ ప్రసాదరావు కూడా ఇక్కడికి రాబోతున్నారు. అంతేకాదు 12 గంటలకు చంద్రబాబు కూడా, ఢిల్లీలో ఉన్న చంద్రబాబు కూడా 12 గంటలకు ఇక్కడికి రాబోతున్నారు. అంత్యక్రియలకు రేపు ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీరావు మనవడు అమెరికా నుంచి రావాల్సి ఉంది కాబట్టి ఈరోజు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం లేదు. ఈరోజు కేవలం ప్రముఖులకు, ఈనాడు గ్రూప్ సంస్థల ఉద్యోగులకు సందర్శనార్థం మాత్రం అవకాశాన్ని కల్పిస్తారు. 12 గంటలకు చంద్రబాబు కూడా ఇక్కడికి రాబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, భారతదేశంలో ఇతర రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు కూడా ఈరోజు రాబోతున్నారు. వారందరి సందర్శనార్థం ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు బతుకాయని నుంచి అవకాశాన్ని కల్పిస్తారు. ఇన్స్పిరేషన్ ఇస్ కన్సర్న్ కానీ, లేకపోతే అసలు సొసైటీకి కాంట్రిబ్యూట్ ఎలా చేయాలి అనేది ఐ థింక్ రామోజీరావు గారి తర్వాత ఎవరైనా. అండ్ మన తెలుగు వాళ్ళకి, మాకు పర్సనలీ, ఎందుకంటే అకాడమీ ద్వారా చాలామంది అథ్లీట్స్కి సైలెంట్గా సపోర్ట్ చేసిన ఒక గొప్ప వ్యక్తి, ఇంత విజనరీ. నాకు ఐ హ్యావ్ మెట్ హిమ్ ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో. స్పెసిఫిక్గా స్పోర్ట్ గురించి ఇంత పెద్ద విజనరీ నాకు ఎవరు కనిపించలేదు. ఇట్ బి ఎ బిగ్ లాస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఐ విష్ డీపెస్ట్ కండోలెన్సెస్ ఫర్ ద లాస్.
రాజకీయ ప్రముఖులు ఎదురు చూసేవారు. అందుకే రాజకీయ ప్రముఖులతో అత్యంత సాన్నిహితమైనటువంటి సంబంధం ఉంది. ఎంతోమందికి రాజకీయ గురువు కూడా రామోజీరావు. అందుకే రాజకీయ ప్రముఖులు ఆయన మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక్కడున్న చిన్న స్థాయి సిబ్బంది దగ్గర నుంచి కూడా రామోజీరావు మరణాన్ని తలుచుకునే వాళ్ళు కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రామోజీరావు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపూరపాడులో ఆయన జన్మించారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఒక అసాధారణమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. అసాధారణమైన ఆలోచనలతో ప్రపంచం గుర్తించదగేటటువంటి ఒక ఫిలిం సిటీని, ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని ఇక్కడ నిర్మించి, అతిపెద్ద ఫిలిం సిటీని ఇక్కడ నిర్మించి ప్రపంచ సినిమాలు ఇక్కడ రూపుదిద్దుకునే అవకాశాన్ని కల్పించిన రామోజీరావు ఈరోజు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు అనే వాస్తవాన్ని తలుచుకుని వాళ్ళంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. బహుశా అధికారిక లాంఛనాలతో జరిపిస్తారా అనే విషయం గురించి ప్రభుత్వ వర్గాలతో మాట్లాడతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి కూడా రాజకీయ ప్రముఖుల తాకిడి ఇక్కడ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. సినీ ప్రముఖులు పెరుగుతున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా రామోజీరావుతో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది, ఎంతో అనుబంధం ఉంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కూడా రామోజీరావు మరణాన్ని తెలిసిన వెంటనే ఆయన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మనం చూసిన జయప్రకాష్ నారాయణ కూడా ఎంతో అనుబంధం. జయప్రకాష్ నారాయణ కూడా మాట్లాడారు, రామోజీరావుతో నేను చాలా విషయాల్లో ఆర్గ్యూ చేసేవాడిని. ఒక్కొక్కసారి ఇద్దరం ఒక విషయం గురించి వివరించుకుని చాలాసేపు ఆర్గ్యూ చేసుకునే వాళ్ళం. తర్వాత ఆయన ఒకవేళ ఎదుటివారి వాదనలో నిజముంది అని అంటే ఆయన చాలా వినమ్రంగా అంగీకరించేవారు. కానీ ఒక విషయం గురించి సుదీర్ఘ డిబేట్ జరిగేవి అని జయప్రకాష్ నారాయణ కూడా రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని గురించి గుర్తు చేసుకున్నారు. ఒకసారిగా రామోజీరావుతో ఉన్న ఎంతోమంది సినీ ప్రముఖులకు, ఎంతో చిన్న జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టార్ల వరకు రామోజీరావుతో, రామోజీ ఫిలిం సిటీతో ఎంతో అనుబంధం ఉంది. మయూరి సంస్థ నుంచి, మార్గదర్శి సంస్థ దగ్గర నుంచి, ప్రియా పచ్చళ్ళ దగ్గర నుంచి, ఈయన చతుర, సితారా, ఇలా ఎన్నో మాసపత్రికలు కావచ్చు, వారపత్రికలు కావచ్చు, దినపత్రికలు కావచ్చు, అలాగే హోటల్స్ కావచ్చు, ఎన్నో వ్యాపార సామ్రాజ్యం. రామోజీరావు అంటే అది ఒక పేరు కాదు. రామోజీరావు అంటే అది ఒక బ్రాండ్. రామోజీరావు అంటే అది ఒక సంస్థ. ఇంత పెద్ద వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ఎంతో మందికి, లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పించిన ఆ శిఖరం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో శాశ్వత నిద్రలోకి జారుకుంది. అందుకే రామోజీ మరణాన్ని తట్టుకోలేక అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు 12 గంటలకు ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఈరోజు 12 గంటలకు హైదరాబాద్కు రాబోతున్నారు, రామోజీ ఫిలిం సిటీకి రాబోతున్నారు. రామోజీరావుకు నివాళులు అర్పించడానికి ఆయన ఢిల్లీలో ప్రధాని ప్రమాణ స్వీకార ఏర్పాట్ల సందర్భంలో అక్కడ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు ఇక్కడికి రాబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజకీయ ప్రముఖులు ఇక్కడికి రాబోతున్నారు. జగన్ కూడా రామోజీరావు మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులందరూ కూడా చిరంజీవి దగ్గర నుంచి, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, అందరూ అసలు సినీ ప్రముఖులు అందరికీ కూడా రామోజీ ఫిలిం సిటీ అంటే ఒక సొంత ఇల్లులాగా చూసుకుంటారు. అది ఒక సొంత ఇల్లులాగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే సినీ ప్రముఖులందరికీ కూడా ఇది కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే సినీ ప్రముఖులందరూ రామోజీ ఫిలిం సిటీని, రామోజీరావు మరణాన్ని తలుచుకొని విన్న వెంటనే దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పుడే ప్రముఖుల రాక కూడా మొదలైంది. వచ్చిన వారందరూ కూడా నేరుగా లోపలికి వెళ్ళిపోతున్నారు. కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం మాట్లాడటానికి ఇక్కడ ఒక పాయింట్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అవకాశాన్ని కల్పిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ ఆగి మాట్లాడారు. ఎందుకంటే ఒక్కసారిగా ఎక్కువ మంది గుమిగూడుతున్నారు కాబట్టి ప్రముఖులు ఎవరు కూడా ఇక్కడ ఆగట్లేదు, నేరుగా లోపలికి వెళ్ళిపోతున్నారు. సినీ ప్రముఖులు మరి కొద్దిసేపట్లో పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి అక్షర దిగ్గజాన్ని కడసారి చూసి నివాళులు అర్పించడానికి పయనమవుతున్నారు. రామ్దాస్, మీరు నించున్న ఫిలిం సిటీ ప్రాంగణము నిజంగా ఎన్నో గొప్ప ఖండాలకు, అలాగే ఎన్నో గొప్ప చిత్రాలకు కూడా వేదికైన పరిస్థితి. అలాగే ఈటీవీ స్థాపించిన తర్వాత అదొక బుల్లితెర సంచలనంగా అని చెప్పొచ్చు. ఎంతోమందికి ఉపాధి కల్పించింది. అంటే సినిమాల్లో అవకాశం లేని వారు, సీనియర్ ఆర్టిస్టులకి ఇలా చాలామందికి కూడా ఇప్పటికి కూడా ఉపాధి కల్పిస్తున్న సందర్భం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఒక రకంగా అది సంచలనం అని చెప్పాలి. ఒక రకంగా ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఒక కొత్త రకమైనటువంటి సంచలనాలకు తెరలేపినటువంటి సందర్భం అక్కడ మనం బుల్లితెరలో ఈటీవీగా చెప్పుకోవచ్చు. అలాగే రోహిత్, ఒక్కసారి మనం చూసినట్టయితే మీడియా రంగంలో ప్రధానంగా భాషకున్న ప్రాధాన్యత, తెలుగు భాషకున్న ప్రాధాన్యత, అలాగే కొంత అభ్యంతరకరమైనటువంటి పదాల తొలగింపు కావచ్చు, ఇలాంటి వాటి విషయంలో చాలా ఖచ్చితమైనటువంటి వ్యవహార శైలి ఉండేది రామోజీరావు అనే సందర్భం మనకు మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులుగా చాలా మనం నేర్చుకోదగ్గ అంశాలు. ఈ రకంగా చూస్తే రోహిత్, నిజంగా ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంది? నిజంగా వేలాది మందిని జర్నలిస్టులు తయారు చేసినటువంటి రామోజీరావు ఇవాళ ఆ రకమైనటువంటి ప్రభావం మీడియా రంగంపై చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చా మనకు? ఖచ్చితంగా. నిజానికి తెలుగు గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా
తెలుగు పదం గురించి మాట్లాడుకునేటప్పుడు వచ్చే ప్రముఖుల్లో రామోజీరావు కూడా ఉంటారు. ఎందుకంటే ఈనాడు వార్తాపత్రికలో అచ్చ తెలుగు మనకి కనిపిస్తుంది. తెలుగు పదాలు చాలా పదాలు మాయమైపోతున్న తరుణంలో మనకి ఈనాడు పేపర్ని చూస్తే మనకి మాయమైపోయిన తెలుగు పదాలు ఎన్నో అక్కడ చిరునవ్వుతో మనల్ని పలకరిస్తూ ఉంటాయి. తెలుగు పదాలకు అంత ప్రాముఖ్యతనిస్తారు, తెలుగు భాషకు అంత ప్రాముఖ్యతనిస్తారు. కేవలం ఈనాడు తెలుగు పదాలకు ప్రాముఖ్యతనిచ్చే ఒక పత్రికలో ఈనాడు ఖచ్చితంగా మొదటి వరుసలో మాత్రం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే తెలుగు భాషను ప్రేమించే వారందరూ కూడా ఈనాడు పత్రికను కూడా ఖచ్చితంగా ప్రేమిస్తారు, తెలుగుకు అంత ప్రాముఖ్యతనిస్తారు. అందుకే ఆయన భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన పురస్కారాల్లో రెండవదైన పద్మ విభూషణ్ కూడా రామోజీరావును వరించింది. కేవలం ఆయన తెలుగుకి ప్రాముఖ్యత ఇవ్వడం కాదు, వ్యాపారానికి ఆయన ప్రాముఖ్యతనిస్తారు, తెలుగు నేలకు ప్రాముఖ్యతనిస్తారు. అందుకే తెలుగు నేలపై అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక స్టూడియో ఉండాలి అని ఆయన ఇక్కడ రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు. రామోజీ ఫిలిం సిటీ అనేది ఒక ప్రపంచ అద్భుతంగా కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంతోమంది పర్యాటకులు కేవలం షూటింగ్లు మాత్రమే కాదు, నిత్యం ఎంతోమంది వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి రామోజీ ఫిలిం సిటీలో ప్రకృతి అందాలు మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి, సినిమా షూటింగ్లు కనిపిస్తుంటాయి, పెద్ద పెద్ద సెట్టింగ్లు మనకి కనిపిస్తాయి. సో ఇవన్నీ వాళ్ళు చూసి రామోజీ ఫిలిం సిటీలో చూసి ఎంజాయ్ చేసి మరీ వెళ్తారు. విదేశాల నుంచి కూడా రామోజీ ఫిలిం సిటీకి వచ్చి రామోజీ ఫిలిం సిటీని చూసి మరీ వెళ్తారు. రామోజీ ఫిలిం సిటీని చూడటానికి కూడా ఇక్కడికి విదేశాల నుంచి ఇక్కడికి వస్తారంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రామోజీ ఫిలిం సిటీ, అటు గోల్కొండ ఇటు చార్మినార్ని ఎలాగైతే ఖచ్చితంగా చూడాలని అనుకుంటారో రామోజీ ఫిలిం సిటీని కూడా అలాగే ఖచ్చితంగా చూడాలని అనుకుంటారు. ఒక్కసారైనా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఒక్కసారైనా రామోజీ ఫిలిం సిటీని సందర్శించాలి అని ఖచ్చితంగా అనుకుంటారు. అందుకే ఈనాడు అనే పదంతో తెలుగు గుండెకు ఎంతో అనుబంధం ఉంది. అందుకే ఆ అక్షర శిఖర మరణాన్ని ఈరోజు తెలుగు నేల జీర్ణించుకోలేకపోతుంది. ఆ వ్యాపార దిగ్గజం పొడమి ఒడిలో శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఎంతోమంది పాత్రికేయులను, ఎన్నో విలువలతో కూడిన పాత్రికేయులను ఆయన తయారు చేసి సమాజంలోకి పంపించారు. అందుకే ఆ పాత్రికేయులు అందరూ కూడా ఈరోజు పాత్రికేయులు అందరూ కూడా కన్నీరు పెడుతున్నారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు కన్నీరు పెడుతున్నారు, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు కన్నీరు పెడుతున్నారు. అంటే ఆయన ఆయా రంగాలకు చేసిన సేవను, ఆయా రంగాల్లో ఆయన చేసిన కృషిని మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ఒక వ్యాపార సంస్థను స్థాపించారు అంటే, ఆయన ఒక వ్యాపార రంగంలో అడుగు పెట్టారు అంటే అది అత్యున్నత శిఖరానికి చేరాల్సిందే. ఒక ఇంగ్లీష్ పత్రికను మాత్రం ఆయన ప్రారంభించారు, అది ఒక్కటే ఆయన ఫెయిల్యూర్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఆయన స్థాపించిన ఏ వ్యాపార సామ్రాజ్యం కూడా నష్టాల్లో లేదు. కొన్ని మార్గదర్శికి సంబంధించి కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ, అఫ్కోర్స్ రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా దాంట్లో డిపాజిట్ చేసిన వాళ్ళు కావచ్చు, చిట్ ఫండ్స్లో సభ్యులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఏ ఒక్కరు కూడా ఫిర్యాదులు చేయలేదు అంటేనే ఆయనపై ఉన్నటువంటి నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. రామోజీరావు అంటే ఒక నమ్మకం అనే ముద్రను ఆయన తెలుగు ప్రజల్లో వేయగలిగారు. ఆయన వ్యాపారాలకు సంబంధించి కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ అవి రాజకీయపరమైనటువంటి ఫిర్యాదులుగా ఉన్నాయి తప్పితే ప్రజలు ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా ఎటువంటి ఫిర్యాదులు కూడా చేయలేదు. అంటే ఆయన ఎటువంటి నమ్మకాన్ని తెలుగు గుండెపై వేశారు. ఆయన కస్టమర్లపై కావచ్చు, ఖాతాదారులపై కావచ్చు, ఆయన నమ్మకం పెట్టుకున్న జనాలపై ఆయన ఎటువంటి ముద్ర వేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని పేపర్లైనా చదవచ్చు, కానీ ఈనాడు పత్రిక చదవందే మనసు అంగీకరించదు. ఈనాడు పత్రిక చదవందే మది నిలకడగా ఉండదు అనే స్థాయిలో ఈనాడు పత్రిక ఉంటుంది. అందుకే ఎవరూ నిద్ర లేవకముందే తలుపును తట్టేది ఈనాడు పత్రిక. కాబట్టి ఈనాడు పత్రిక తెలుగు నేలపై అంత ముద్ర వేసింది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణించారు అనగానే అని ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:50 ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకి స్టెంట్ కూడా వేశారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ చేసి స్టెంట్ వేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉండటంతో, కానీ రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం కొంచెం విషమిస్తూ ఉండటంతో వెంటిలేటర్పై ఉంచారు. అయినప్పటికీ కూడా ఆయనను వైద్యులు ఆయన ఆర్గాన్స్ వైద్యానికి సహకరించకపోవడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా వైద్యులు ప్రకటించారు ఉదయం 4:50. అనంతరం ఆయన్ను రామోజీ ఫిలిం సిటీకి తీసుకొచ్చారు. ఆయన అభిమానులు, రాజకీయ ప్రముఖులు, సంస్థలో పనిచేసే ఉద్యోగుల సందర్శనార్థం ఉంచారు. ఖచ్చితంగా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ప్రముఖులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకి చెందిన ప్రముఖులు వస్తున్నారు. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఇక్కడికి 12 గంటలకు వస్తున్నారు. అయితే ఆయన మనవడు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆయన రేపు ఇక్కడికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రేపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. రామోజీరావు అంటే ఆయన ఒక
వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, రామోజీరావే ఆయన ఒక స్కూల్, ఆయన ఒక నిఘంటువు. ఆయన నుంచి, ఆయన జీవితం నుంచి ఎన్నో నేర్చుకోవాలి. ఆయన జీవితం నుంచి ఏ రంగానికి చెందిన వాళ్ళు ఏం నేర్చుకోవచ్చు అంటే అందరికీ కూడా ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఆయన జీవితం నుంచి నేర్చుకుంటే ఒక మార్గదర్శనం కనిపిస్తూ ఉంటుందని ఆయనతో ఉన్న అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అందుకే వాళ్ళందరూ రామోజీరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రామోజీరావు ఆయన భౌతికంగా మరణించి ఉండొచ్చు, కానీ ఆయన నింపినటువంటి స్ఫూర్తి, ఆయన చూపించినటువంటి మార్గం, ఆయన వేసినటువంటి మార్గదర్శనం ఖచ్చితంగా అవి ఎప్పటికీ తెలుగు నేల ఉన్నంత వరకు ఉంటాయి, తెలుగు పదం ఉన్నంత వరకు అవి గుర్తుండే ఉంటాయి, ప్రజల మదిలో ఉంటాయి, ప్రజల గుండెల్లో ఉంటాయని ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. రామ్దాస్. రోహిత్, మీరు ఫిలిం సిటీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉండండి. ఎస్, ప్రముఖులంతా కూడా రామోజీరావు మృతి పట్ల తమ సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఫిలిం సిటీలో ఉన్నటువంటి రామోజీరావు భౌతికాయాన్ని సందర్శిస్తున్నారు. ఇక సినీ ప్రముఖులంతా కూడా చిన్నప్పటి నుంచి, అంటే నా స్కూల్ డేస్ నుంచి బాగా పరిచయం అండి. హీ వాజ్ అ వెరీ టాల్ పర్సనాలిటీ, వెరీ టవరింగ్ పర్సనాలిటీ. చాలా గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ఆయన ఒక వటవృక్షం లాంటి ఆయన నీడలో కానీ, ఆయన దగ్గర కానీ కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి క్రియేట్ చేసి తనదంటూ ఒక శైలిలో, అంటే క్లీన్ సొసైటీ కోసం లైఫ్ లాంగ్ కష్టపడ్డారు, ఫైట్ చేశారు. ఫెంటాస్టిక్ పర్సనాలిటీ అండి. ఐఎమ్ రియలీ ప్రివిలేజ్. నేను నిజంగా చాలా అదృష్టవంతుని. నా చిన్నప్పటి నుంచి చాలా మార్లు ఆయన్ని కలవడం, ఆయన దగ్గర నుంచి